హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ఈరోజైతే మంచి రెసిపీ ఒకటి చూపిస్తానండి. అదేనండి మామిడికాయతోటి పచ్చి పులుసు అనమాట. మామిడికాయల సీజన్ వచ్చిందంటే మనం చింతపండు వేస్తే అస్సలు ఎక్కువ వాడమన్నమాట. అన్నిట్లోనూ కూడా పచ్చి మామిడికాయ యూజ్ చేస్తూ ఉంటాము. పచ్చళ్ళలోకి, పప్పులోకి, కూరలోకి, ఎందులోకైనా సరే. ఆఖరికి పులుసులు కూడా మామిడికాయతోనే మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. అలాగే మామిడికాయ పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఈ మామిడికాయ పచ్చి పులుసు తయారు చేయడానికి మామిడికాయనైతే పచ్చి మామిడికాయ తీసుకుని ఇలా స్టవ్ మీద కాల్చుకోవాలన్నమాట. స్టవ్ మీద కానీ లేదంటే నిప్పుల మీద కానీ ఇలా పూర్తిగా మొత్తం అంతా బాగా కాల్చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా కాల్చుకోవాలి. వంకాయ పచ్చి పులుసు, వంకాయ పచ్చడికి మనం ఎలా కాలుస్తామో సేమ్ అలాగే కూడా మామిడికాయలు కాల్చాలన్నమాట. ఇలా శుభ్రంగా కాలిపోవాలి. చూసారు కదా, మొత్తం అంతా మామిడికాయ ఉడికిపోయింది. మళ్ళీ ఈ మామిడికాయని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనివ్వాలన్నమాట. ఈలోగా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర రెడీ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి అయితే కాల్చినవి ఉన్నాయి కదా, ఇవే చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి. సరిపోతాయి. మనకు కావాల్సినంత ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. ఒక మామిడికాయకే చేస్తున్నాను కదా నేను, అందుకని ఇలా కొద్దిగానే కట్ చేసి పెట్టుకున్నాను. మామిడికాయ అయితే ఇంకా వేడిగానే ఉంది. ఇప్పుడే తీసాను కదా, కొంచెం తొక్క తీయడానికి కష్టంగా ఉంది. అందుకని ఇందులో నేను చల్లటి వాటర్లో వేసేసాను. తొందరగా చల్లబడిపోయింది. ఇప్పుడైతే మనం ఈ పైన తొక్క అంతా తీసేసుకోవాలి. ఉడికించిన మామిడికాయ టేస్ట్ భలే ఉంటుందండి. పండులా అయిపోయింది, మామిడి పండులా ఉంది. అలాగే కొంచెం పుల్లగా ఉందన్నమాట. పచ్చి మామిడికాయ కదా, ఆ పులుపు కూడా ఇందులో ఉండిపోతుంది. టేస్ట్ అయితే వెరైటీగా ఉందన్నమాట అండి. ఇది మొత్తం ఇలా తొక్క అంతా తీసేసుకోవాలి. మామిడికాయలు ఉన్నాయంటే ఏదో ఒకటి పచ్చడి, పప్పు, కూర ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదండి. మీరు కూడా అలాగే చేస్తూ ఉంటారు కదా. ఈ సీజన్లో మామిడికాయని ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉంటాం మనం అందరిలో ఎక్కువ పులుపు కూడా తింటూ ఉంటాం కాబట్టి అన్నిట్లోనూ కొంచెం మామిడికాయ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా. మీరు అలాగే చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మరి తొక్క అంతా తీసేసాను కదా, టెంకతో సహా నేను గిన్నెలో వేసేసుకున్నాను. ఒక గిన్నెలో దీన్ని మొత్తం మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. దీనికి ఉన్న గుజ్జు అంతా తీసేయాలన్నమాట. ఇలాగా నేనైతే టెంక కూడా ఉంచుతానండి, పులుసులోకి బాగుంటుంది. మజ్జిగ, పెరుగు అన్నంలో తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కూడా పుల్లగా తీయగా బాగుంటుంది అనమాట. ఇష్టమైతే టెంక కూడా ఉంచేసుకోవచ్చు. నేనైతే ఇది కూడా ఉంచేసాను ఇందులోకి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర తురుము వేసేసాను. మీరైతే మామిడికాయ పచ్చి పులుసు కానీ, వంకాయ పచ్చి పులుసు కానీ ఎలా చేస్తారండి? నేనైతే ఈ స్టైల్లోనే వంకాయ పచ్చి పులుసు కూడా ఇలాగే చేస్తూ ఉంటాను. అలాగే కొంచెం పసుపు వేసేసాను, సరిపడినంత సాల్టు, కొంచెం ధనియాల పొడి కూడా వేసేసాను, కొద్దిగా కారం వేసాను అనమాట. అలాగే 1.5 స్పూన్ వరకు బెల్లం తురుము కానీ, లేదంటే నేను పటికి బెల్లం వేసానండి. పటికి బెల్లం తురుము ఉంటే వేసుకున్నాను, లేదంటే బెల్లం వేసుకోవచ్చు. ఇలాగ ఒక 2 గ్లాసుల వాటర్ వేసేసాను. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇందులో పైన మనం కొంచెం ఇంగువ పోపు వేసుకున్నాం అనుకోండి, సూపర్గా ఉంటుందన్నమాట. ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి పోపు వేసేసాను. అంతే, చిటికలో చేసుకునే మామిడికాయ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. అన్నంలో వేసేసుకుని తినేయండి. ఎంత తిన్నా సరే ఇంకా తినాలనిపిస్తుంది. వాటర్ అయితే అలా గ్లాసులో పోసుకుని తాగేచ్చు అనమాట అండి, అంత టేస్ట్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.